వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినీ పురస్కారాలు. 2024 ఉత్తమ చిత్రంగా కల్కి 2898 AD ఎంపిక. కేసీఆర్ ఒక్కరే నాయకుడు, బీఆర్ఎస్లో ఇతరులకు చోటు లేదన్న కవిత. కేసీఆర్కు దూరం చేయాలన్న కుట్ర జరుగుతోందని వ్యాఖ్య. ఏవీబీ కీలక మావో నేత హెడ్మా అరెస్ట్. దండకారణ్యంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. %94 స్ట్రైక్ రేటుతో చరిత్ర సృష్టించిన టీడీపీ. మహానాడు వేదికపై జగన్ ప్రభుత్వంపై లోకేష్ మండిపాటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. గురువారం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. సుమారు 14 సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం. ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ స్మారకార్థం ఈ అవార్డులకు ఆయన పేరు పెట్టారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చినట్టు జయసుధ తెలిపారు. వీటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని వివరించారు. 2014 జూన్ నుండి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన చిత్రాలకు సంబంధించి ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ప్రకటిస్తున్నారు. అలాగే 2014 నుండి 2023 మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఇతర కేటగిరీల కింద పరిగణనలోకి తీసుకున్నారు. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ అవార్డులను ప్రకటించారు. ఈ పురస్కారాల్లో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు కూడా ప్రాధాన్యత కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటీనటులతో పాటు మొత్తం 21 మందికి వ్యక్తిగత స్పెషల్ జ్యూరీ అవార్డులను అందించనున్నారు. వీటితో పాటు తెలుగు సినిమాకు సేవలందించిన లెజెండ్స్ గౌరవార్థం ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య వంటి వారి పేర్లతో ప్రత్యేక పురస్కారాలను కూడా ఏర్పాటు చేసినట్లు జయసుధ, దిల్ రాజు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. 14 సంవత్సరాల తర్వాత అవార్డ్ ఫంక్షన్ జరగబోతుండడం చాలా ఆనందం. దానికి 2024కు కానీ ఈ అవార్డ్ ఫంక్షన్, దానికి సంబంధించిన జ్యూరీ 2024లో వాళ్ళకి జ్యూరీకి మొదటి రోజు నేను వాళ్ళని ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ పైన ఒక మాట చెప్పాను. మీ మనస్సాక్షిగా సినిమాలు చూస్తూ మీకు అనిపించినయే మీ జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేసిన సినిమాలే ఫైనల్ లిస్ట్ అని. గాడ్ గ్రేస్, ఎక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ వాళ్ళకంతా ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగాం. దానికి రాత్రి జ్యూరీ మెంబర్స్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఆనందం అర్థమైంది. వాళ్ళు చాలా ఫైట్ చేసుకొని వాళ్ళు ఏది రైట్ అనిపించింది అనేది వాళ్ళు అనుకొని ప్రతి సినిమాని చిన్న పెద్ద అనే సినిమాలు లేకుండా వాళ్ళు ఫైనల్ చేసి నిన్న నైట్ సీఎం గారికి సబ్మిట్ చేశారు. దానికి సంబంధించి 2024 జ్యూరీ జయసుధ గారు చైర్మన్, వారు ఒక్కొక్క సినిమా గురించి మీకు వాళ్ళు ఎలా ఏ మూవీస్కి ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది వారు ద్వారా విందాం. టైం ఎక్కువ తీసుకోకుండా ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD, and second best feature film Patel, third best feature film Lucky Bhaskar. Feature film on national integration, communal harmony and social uplift. Film Committee Kural goes to Committee Kural. Best children's film 35 Chinna Kadakadu. Feature film on environment, heritage, history goes to Razakar. Best debut film director Sri Yadu Vamshi for Yedu Vamshi for Committee Kural. Best wholesome entertainment film
డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం మేము ఫ్రెండ్స్ అండి. మేము ఫ్రెండ్స్ అండి. ఇండివిజువల్ అవార్డ్స్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. బెస్ట్ డైరెక్టర్ శ్రీ నాగ అశ్విన్ సింగిరెడ్డి ఫర్ కల్కి. బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ నివేదా థామస్ ఫర్ 35 చిన్న కథ కాదు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్జే సూర్య సరిపోదా శనివారం. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ మిస్ శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ బీమ్స్ ఫర్ రజాకర్. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ శ్రీ సిద్ శ్రీరామ్ ఫర్ ఊరు పేరు భైరవకోన. మా నాన్నకు నేను లేఖ రాస్తే తప్పేంటి, అయినా నీకు నొప్పేందిరే బాయ్ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. గురువారం కవిత మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తనకు నీతులు చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలంటూ సూచించారు. కేసీఆర్ నీడలో పనిచేస్తున్న వారు తనపై ప్రతాపం చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. దమ్ముంటే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై మీ ప్రతాపం చూపించాలంటూ ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆమె సవాల్ విసిరారు. బీజేపీకి బీఆర్ఎస్ అప్పగించే ప్రయత్నం జరుగుతుందని, తనను కాంగ్రెస్ కోవర్ట్ అన్నారని, మరి బీఆర్ఎస్ లో బీజేపీ కోవర్ట్లు ఉన్నారనుకోవాలా అని సందేహం వ్యక్తం చేశారు. తాను జైలులో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ ను కలపొద్దని కేసీఆర్ ను కోరానని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తొందరపాటు నిర్ణయం వద్దని జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ కు సూచించానన్నారు. 6 నెలలు కాదు, సంవత్సరాలైనా జైల్లో ఉంటానని కేసీఆర్ కు తాను స్పష్టం చేశానని కవిత ఈ సందర్భంగా వివరించారు. ఏవీబీలో కీలక నేత కుంజం హెడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపుట్లో హెడ్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి AK-47 తో పాటు పలు పేలుడు పదార్థాలకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇక మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత ఆపరేషన్ కగార్ మరింత దూకుడు కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ తో పాటు ఏఓబీ ప్రాంతం వైపు కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించారు భద్రతా బలగాలు. ముఖ్యంగా ఒడిశాలో కొన్ని ప్రాంతాల నుంచి భారీగా పేలుడు పదార్థాలను తీసుకొస్తున్నారన్న విశ్వసనీయ వర్గాల సమాచారంలో పక్కా పథకం ప్రకారం హెడ్మాన్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను దండకారణ్యం వైపు తీసుకెళ్తున్నారంటూ హెడ్మాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో పేలుడు పదార్థాలను ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోకి రవాణా చేస్తున్న సమయంలోనే మావోయిస్ట్ కీలక నేత హెడ్మాన్ ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తెలిపారు. మహానాడు బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. కడప తిరుమలకి తొలి గడప, దేవుని పుణ్యభూమి, ఇది పౌరుషం, ఆత్మీయత, మహిళల గౌరవానికి ప్రతీక అని లోకేష్ అన్నారు. మహానాడు మాస్ జాతరగా మారిందని, పసుపు జెండా గర్వంగా రెపరెపలాడుతోందని వెల్లడించారు. 2024లో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం చారిత్రాత్మకమని, 94% స్ట్రైక్ రేట్ తో కొత్త రికార్డు నెలకొల్పామన్నారు. జెండా పీకేస్తాం, పార్టీ మాయం చేస్తామన్నారు. కానీ వారే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైనాట్ 175 అని చెప్పిన వారికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. చంద్రబాబును జైల్లో పెట్టగా జగన్ ను తాడేపల్లి ప్యాలెస్ లో ప్రజలే లాక్ చేశారు అని విమర్శించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. ఆయన రాముడు, కృష్ణుడు, అర్జునుడు అని కొనియాడారు. మా నాయకులు ట్రెండ్ ఫాలో కారు, ట్రెండ్ సెట్ చేస్తారు అని పేర్కొన్నారు. 1982 బ్యాచ్ సీనియర్ నాయకుల దగ్గర నుంచి 20-25 జూనియర్ బ్యాచ్ల వరకు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చేసిన ప్రజలకు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం.
నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. ఆయన పేరేంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కరుణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకే కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది. అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి. సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్. ఇంకా తెలుగువారు ప్రపంచం మొత్తంలో పెద్దపీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్. సిబిఎన్ అంటే డెవలప్మెంట్, సిబిఎన్ అంటే సంక్షేమం, సిబిఎన్ అంటే మనందరి ధైర్యం. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్, ఇప్పుడు అమరావతి. చాలని 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు పెంచారు. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. అన్న క్యాంటీన్, డ్వాక్రా, దీపం, పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కొత్త కాదు. 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనందరం చూసాం. ప్రశ్నిస్తే కేసులు, నా పైన కూడా 23 కేసులు పెట్టారు. పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు. వేదిక మీద చాలా మంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం. ఏంటది? ఆ డైలాగ్ ఏంటి? తగ్గేదే లేదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఇటీవల మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు పవన్ ఖేడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ శశి థరూర్ రాసిన పుస్తకంలోని కొన్ని కీలక వ్యాఖ్యలను గుర్తు చేశారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ పై థరూర్ తన పుస్తకంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు పవన్ ఖేడా ఎక్స్ వేదికగా చురకంటించారు. పవన్ ఖేడా షేర్ చేసిన ఫోటోలో శశి థరూర్ గతంలో చేసిన పుస్తకంలోని పేరా ఉంది. అందులో 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. అంతకు ముందు మయన్మార్ లో తిరుగుబాటుదారులపైన జరిగిన సైనిక చర్యను కూడా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఇలాంటివి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు అని శశి థరూర్ విమర్శించినట్లు ఉంది. ఈ పేరా ఫోటోను షేర్ చేస్తూ ప్రస్తుతం నేను ఈ పుస్తకం చదువుతున్నాను. శశి థరూర్ మీరు చేసిన ఈ వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అని పవన్ ఖేడా తన పోస్టులో రాసుకొచ్చారు.
మంత్రి లోకేష్ కు డప్పు కొట్టడానికే టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన రావులపాలెంలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికే కడపలో మహానాడును సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అమరావతి కమిషన్లతో చంద్రబాబు ఇల్లు నిర్మించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏదైతే ఈ రోజు జరుగుతున్న మహానాడంతా కూడా లోకేష్ గారికి డప్పు కొట్టే కార్యక్రమం. ఎవరు ఎంత ఎగిరినా ఎగిరి గంతేసినా మామూలుగా గంతేసినా ఒకటే కూలిస్తారు, భోజనం పెట్టి పంపుతారు అంతే. కానీ అక్కడున్న మంత్రులు వారు చేసిన అవినీతిని కప్పించుకోవడం కోసం మరి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మరి జాకీలు వేసి మరి లోకేష్ గారిని పెంచేటువంటి కార్యక్రమానికే ఈ మహానాడు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తున్నారు, నేను సంపద సృష్టికర్తని, సంపద సృష్టించడం నాకు తెలుసు, సంపద సృష్టించి దాన్ని రాష్ట్ర ప్రజానీకానికి నేను పంచుతానని చెప్పారు. చాలా అనుకున్నటువంటి వాడు కదా, ఇలాగే చేస్తారేమో అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. ఈయన ఈ 9-10 నెలల్లో ఈయన సృష్టించిన సంపద దేవుడెరుగు. ఈ 9-10 నెలల్లో ఈయన సృష్టించిన అప్పు ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క మెళ్ళకి చుట్టుకుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. సుమారు 1,52,000 కోట్ల అప్పు తెచ్చి అదేదో నువ్వు ఘనకార్యం సాధించినట్టు ఇవాళ మళ్ళీ మహానాడు అని చెప్పి కార్యక్రమం పెట్టి నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు అంటే ఇది మరి చూసేటువంటి ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు. నీ యొక్క ఆటలన్నీ కూడా సాగమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాగే రెండోదిగా మరి ఎవరైతే అసలు ఎన్టీఆర్ గారి కుటుంబీకులు మ్యాన్షన్ హౌస్ తాగి వారు కూడా పడుకున్నారు. మరి వారిని పక్కన పెట్టి లోకేష్ గారిని జాక్ చేసి లేపి ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అని పేరు పెడుతున్నారు. మేము అంటున్నాం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, మరి కమిషనర్ కలెక్టింగ్ ప్రెసిడెంట్ అని మేము అంటున్నాం. కాబట్టి ఈ రకంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ dummy.comని మరి ఏదో చేయాలనే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క పర్యటించారు. అనంతరం మంత్రి ఇందిరమ్మ అమృత పథకం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐటీడీఏపీఓ రాహుల్ పాల్గొన్నారు. పాత కొత్తగూడెం నుంచి వెళ్లే పెనుబల్లి రోడ్డు వద్ద 6.50 కోట్ల రూపాయలతో హైలెవెల్ బ్రిడ్జి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ చేసినప్పుడు 2 లక్షలు అందజేస్తామని తెలిపారు. త్వరలోనే ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని మంత్రి వెల్లడించారు. ఈ యొక్క కార్యక్రమంలో శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, అధికారులు పాల్గొన్నారు. అట్లా మారుమూల గ్రామాలకు ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్కు ఉండేంత సవలతు కొత్తగూడెం లేదు, కొత్తగూడెంలో ఉండే సవలతు మన అటవీ గ్రామాలలో లేదు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం రోడ్ లేకపోవడం, కమ్యూనికేషన్ లేకపోవడం. రోడ్ యాక్సెస్ ఉంటే ప్రతి అధికారి తక్కువ పోయి ఆ ఊర్లో ఏం డెవలప్ కావాలి, ఏం స్కీము, ఎవరు అరువులు ఏందని డైరెక్ట్ గా కూడా ఎన్నిక చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా ఒక అధికారి దగ్గరికి తొందరగా వచ్చి తనకి ఏం పని ఉందో చేసుకొని పోగలుగుతారు. అదే బస్సు లేదు, రోడ్డు లేదు, లేకుంటే బ్రిడ్జి లేదు, ఇదంటే అంత దూరం ఏం నడుస్తాం అనే పరిస్థితిలో మన ఊళ్ళో నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడ మండల స్థాయి అధికారి అందుబాటులో లేరనుకో ఆ రోజంతా వాళ్ళ పని పోతుంది. ఒక పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ గారు అందుబాటులో లేరనుకో ఆ రోజంతా వాళ్ళ పని పోతుంది. అదే రోడ్ సౌకర్యం ఉంటే ఒక గంటలు వచ్చేది 15 నిమిషాలలో వచ్చిపోతుంది. సో ఇట్లా ఖచ్చితంగా రోడ్డు ఒక అభివృద్ధి చెందిన దేశము, ఒక అభివృద్ధి చెందిన ప్రాంతము అని చెప్పాలంటే దానికి ఫస్ట్ మరి రోడ్ యాక్సెస్, కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్, కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీ గ్రామ పంచాయతీ శాఖగా నా దగ్గర కొంత అవకాశం ఉంది. కాబట్టి నేను మాక్సిమం మారుమూల ప్రాంతాలలో రోడ్లు చేయాలనేటువంటి సీఎం గారి లక్ష్యం, మా అందరి లక్ష్యం. అట్లనే ఐటీడీఏ నుంచి కూడా కొన్ని రోడ్లు ఆల్రెడీ STSDFలో శాంక్షన్ అవుతున్నాయి. మన ఎమ్మెల్యే గారు కూడా మీకు కూడా మారుమూల గ్రామాలు ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మేము తీసుకొని తప్పకుండా శాంక్షన్ అయ్యేటట్టుగా సంబంధిత శాఖ ఇప్పుడు సీఎం గారు చూస్తూ ఉన్నారు, ట్రైబల్ శాఖ, వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల
రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ సన్మోహన్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో ఉన్న విద్యాసంస్థల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఉండాలని రోడ్డు రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీలు చేయించుకుని ఈ సర్టిఫికేట్లు పొందాలని జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ కె శ్రీధర్ తెలిపారు. సంస్థ కార్యాలయంలో ఆయన వీబీసీ ఆన్ టీవీతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 1600 బస్సులు ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 600 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికేట్స్ పొందారని అన్నారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా బస్సులు నడిపి ప్రమాదాలకు కారణమైన విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. అలాగే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని డీటీసీ శ్రీధర్ హెచ్చరించారు. స్కూల్ బస్సులు మరియు కాలేజీ బస్సులు తిప్పే యాజమాన్యాలకి మరియు స్కూల్ కమిటీస్, కాలేజీ కమిటీస్ ఉండే పేరెంట్ కమిటీస్ మెంబర్స్కి అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా నేను కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం స్కూల్ బస్సులు 15/5 వరకే మనం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాహనాలన్నీ కూడా మే మాసాంతం నుంచి జూన్ స్కూల్ తీసే లోపల వాటి యొక్క రిపేర్స్, వాటికి సంబంధించినవన్నీ క్రమబద్ధీకరించుకొని మనం జూన్ 10 లోపలే వాటి ఫిట్నెస్ తీసుకొని జూన్ స్కూల్ ప్రారంభించేటప్పటికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా మన కాకినాడ జిల్లాలో 1600 వాహనాల దాకా, రమారమి 1600 వాహనాల దాకా స్కూల్ బస్సులు ఉన్నాయి. ఈ స్కూల్ బస్సుల్లో మరి ఇప్పటి వరకు 600 స్కూల్ బస్సులు మాత్రమే ఫిట్నెస్ తీసుకున్నారు. అంటే 30% మాత్రమే తీసుకున్నారు. రెస్ట్ ఆఫ్ 70% అంటే అప్ టు 1000 వెహికల్స్ ఇంకా స్టిల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తీసుకోలేదు. ఇలా తీసుకోకుండా మీరు ఫిట్నెస్ తీసుకోకుండా ఈ వాహనాలు నడిపించి ఎటువంటి ప్రమాదాలకు గురి అయితే ఆ స్కూల్ యొక్క గుర్తింపుని క్యాన్సిల్ చేసి వారి మీద క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. మరి ఇది జిల్లా కలెక్టర్ గారి ఆదేశం కూడా. కాబట్టి స్కూల్ బస్సులు తిప్పే యాజమాన్యాలు, స్కూల్లో ఉండే పేరెంట్ కమిటీస్, కాలేజీలో ఉండే పేరెంట్ కమిటీస్ వీటిపై దృష్టి సారించి మీ వాహనాలకి ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండే విధంగా చర్యలు తీసుకొని సేఫ్ జర్నీ చేయాలని రవాణా శాఖ తరఫున మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుకి ప్రమాదం జరిగింది. క్వారీ లారీ ఈ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో ఒకరి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బయటికి వస్తున్న ఆర్టీసీ బస్సును కాకినాడ వైపు వెళ్లే రోడ్లో క్వారీ లారీ ఈ రోజు మధ్యాహ్నం వెనక భాగాన ఢీకొని దూసుకుపోయింది. దీంతో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసమయ్యి ఒక యువతి చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రహదారిపై కొంత దూరం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. జగ్గంపేట పోలీసులు ఆ యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. కొత్తపల్లి గ్రామంలో ఈ విగ్రహ ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని రంగా అభిమానులు డిమాండ్ చేశారు. అలాగే వారు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. పోలీసులు విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కొత్తపల్లి ఎస్ఐ జి వెంకటేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి రంగా అభిమానులకు సర్ది చెప్పడంతో వారు నిరసన విరమించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితులు ఎంతటి వారైనా అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు తెల్లవారుజామున 29/5/2025 తేదీన తెల్లవారుజామున సుమారు 3 నుంచి 5 గంటల సమయంలో కొత్తపల్లిలో చెరువు పక్కన ఉన్న వంగవీటి రంగా గారి విగ్రహం 2 చేతులు గుర్తులేని వ్యక్తి విరగొట్టారని చెబితే ఆ సమాచారం మేరకు మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ వెళ్ళి విచారించి రాగా కొత్తపల్లి నుంచి అక్కడ ఉన్న పెద్దలు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మీద విచారణ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని కనిపెట్టి తగిన చర్య తీసుకుంటామని తెలియజేసుకుంటాం. నెలల క్రితం జరగటం జరిగింది. ఇది మళ్ళీ ఈ రోజు నిన్న రాత్రి రిపీట్ అయింది. మొన్న చేసిన అతనే చేశాడని చెప్పడం కూడా ఎస్ఐ గారి దగ్గర మీ కంప్లైంట్ ఇవ్వడం, తీసుకురావడం, విచారించడం కూడా జరిగింది. నేనే చేశానని అతను ఒప్పుకోవడం కూడా జరిగింది. మంచిర్యాల జిల్లా లక్సేటిపేటలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను రద్దు చేయడం తీవ్ర దుమారం రేపుతుంది. అభివృద్ధికి అడ్డంకిగా ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. స్థానిక విశ్రాంతి భవనంలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్సేటిపేట మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో 297 పనులకు 29.65 కోట్లతో టెండర్ పిలిచామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ టెండర్ రద్దు చేసి అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు లక్ష్మేట తర్వాత మున్సిపాలిటీ 2 కలిపి 297 వర్కులు మేము మంజూరు చేయడం జరిగింది. 297, అందులో మ్యాక్సిమం ఏది మున్సిపాలిటీ పరంగా
దాదాపు 29,60,00,000 రూపాయలు మనం మంజూరు చేయడం జరిగింది ఈ మున్సిపాలిటీ. అందులో కొన్ని ప్రధానంగా మనం ఏం పెట్టామంటే, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఉంది, షాపింగ్ అట్లా ఇంకా దాదాపు ఇంకా 60-70 షాపులు అయితే అని 1.5 కోట్లు ఏది ఇప్పుడు బ్యాలెన్స్ మేము పెట్టడం జరిగింది. 1.5 కోట్లు అక్కడ పెట్టడం జరిగింది. మళ్ళొక 50 లక్షలు పోడియం కింద అక్కడ 50 లక్షలు పెట్టడం జరిగింది. ఒక 30 లక్షలు టర్నింగ్ కాడ మున్సిపల్ నుంచి 30 లక్షలు, మేము 30 లక్షలు పెట్టాం. అంటే 2,30,00,000 మున్సిపాలిటీ 30 లక్షలు, అంటే 2,60,00,000 కేవలం చుట్టూరుగా కంప్లీట్ షాపింగ్స్ కట్టి ఒక దిక్కు మున్సిపాలిటీకి ఆదాయం, దాదాపు ఇంకొక 100 మందికి నిరుపేదలకు దుకాణాలు పెట్టుకునే అవకాశం మనం కల్పించాం. ఇవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇంకా 2 కోట్లతోటి బ్రహ్మాండంగా ఏది కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సీసీ డ్రైన్, ఫుట్పాత్ ఫామ్, ఎస్బీఐ టు గణేష్ ఎంటర్ప్రైజెస్, ఇదంతా ఒక 2 కోట్లతోటి ఏది రోడ్డు కూడా పెట్టడం జరిగింది. ఏది మనం 25 కోట్లలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో పెట్టడం జరిగింది. ఒక మున్సిపల్ ఆఫీస్ కూడా 1.5 కోటి మున్సిపల్ ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా ఉత్కూర్, బొట్లకుంట, అది మొదల ఆ ప్రాంతం కూడా డెవలప్మెంట్, అంటే 2 కుంటలు డెవలప్మెంట్, అది కూడా 1,20,00,000 పెట్టడం జరిగింది. ఇలా చెప్తూ పోతుంటే మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఇంకా దాని డెవలప్మెంట్ కూడా అక్కడ కూడా షాపింగ్ అక్కడ కూడా కొంత డబ్బు పెట్టడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు మనం అక్కడ డబ్బు కూడా పెట్టడం జరిగింది. అక్కడ వైకుంఠ ధామం కూడా దాన్ని ఇంకా అదనంగా ఇంకా దాన్ని చేయడానికి పార్కింగ్ అక్కడ ఒక 50 లక్షలు పెట్టడం జరిగింది. ఇది టాకీస్ లొకేషన్లో ఒక లింక్ రోడ్ కూడా 1 కోటి రూపాయలు పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ఈ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మొత్తం టోటలీ క్యాన్సిల్ చేయడం జరిగింది. టోటలీ కమ్యూనిటీ హాల్స్ అక్కడ ఉన్నాయి అనుకోండి. అక్కడ మనం అంతమంది పెట్టిన క్రిస్టియన్స్, ముస్లిమ్స్ దాదాపు ఒక్కొక్కటి 57.5 కోట్లు, 57.5 లక్షలు, 1,15,00,000 పెట్టడం జరిగింది. ఇంకా డిలే అవుతుంది. అంటే ఇవన్నీ, అదే కాకుండా కొన్ని సిడిపి వర్క్స్ కూడా అవి కూడా కొన్ని పెడితే అవి కూడా ఏది సిడిపి 15 వర్కులు, అందులో మున్సిపాలిటీ 6 వర్కులు, మండల్లో 9 వర్కులు, అది 60 లక్షలు, అది కూడా ఇంకా వర్క్ చేయనీయలేదు. అర్థం చేసుకోండి. నేను కాన్షియస్ ఎమ్మెల్యే అంటే ఆనాడు ముఖ్యమంత్రి ఇచ్చిన సిడిపి నిధులైనా, ఎమ్మెల్సీ ఏ నిధులు గెలిచిన తర్వాత టోటల్లీ ఏది మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.